హాయ్, దిస్ ఈజ్ హంస. ఈరోజైతే నేను మీతో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో, మేము మా గ్రాడ్యుయేషన్ డేస్‌లో మాకు ఊటీ ట్రిప్ అయితే ప్లాన్ చేశారనమాట. సో, మాక్సిమం జర్నీస్ అన్నీ కూడా నైట్ బస్‌లోనే వచ్చేలాగా చూసారు. సో, బస్‌లో స్లీప్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటది కదా! సో, ఊటీలో ఏంటంటే స్టే తీసుకున్నారు. అండ్ నైట్ కూడా నిద్రపోయేలాగా రూమ్స్‌లోనే అలా తీసుకున్నామనమాట. కానీ ఏమైందంటే మాతో పాటు బస్ డ్రైవర్ వాళ్ళ రిలేటివ్ ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఇంచుమించు మా ఏజే ఉండేది సిమిలర్‌గా. సో, తను గూడా వచ్చిందనమాట. బస్సు గూడా ఖాళీ ఉండేసరికి మేము గూడా యాక్సెప్ట్ జేసాము. సో, ఊటీ వచ్చింది, వెళ్ళాము. స్టేస్ అందరం చూసుకున్నాము. రూమ్‌కి 4 మెంబర్స్ అలా ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. హమ్మయ్య! నీట్‌గా పడుకోవచ్చులే ఈరోజు నైట్ అనుకున్న టైంకి ఎవరైతే బస్ రిలేటివ్ అమ్మాయి ఉందో తనేదో దెయ్యం వచ్చినట్టు జుట్టు ముందుకేసుకోవడం, అన్నీ విసిరేయడం అలా ఆడ్‌గా బిహేవ్ చేసిందనమాట. సో, తన రూమ్‌లో మా క్లాస్‌మేట్స్ కొంతమంది ఉన్నారు. అండ్ పక్కనే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. సో, వాళ్ళు ఇంక భయపడిపోయి నైట్ తన రూమ్‌లో ఎవరు లేరు. ఆ పక్క రూమ్‌లో వాళ్ళు కూడా భయపడిపోయి మా ఫ్రెండ్సే అనమాట. సో, మా రూమ్‌కొచ్చారనమాట. సో, అలా హ్యాపీగా నైట్ స్టే ఉంటది, పడుకోవచ్చు అనుకున్న మేము, అదెలా అయిపోయిందంటే ప్లాన్ చేసుకున్నట్టు అవ్వకుండా ఎవరం పడుకోలేదు. నైట్ ఈ స్టోరీస్ అసలు దెయ్యాలుంటాయా లేదా వీటి మీద డిస్కషన్ పెట్టుకొని కూర్చున్నాం అనమాట. నైట్ అంతా నిద్ర లేదు, ఏం లేదు. సో, లైఫ్ ఎప్పుడూ గూడా మనకు నచ్చినట్టే ఏమీ వెళ్ళదు. ఈవెన్ దో అన్‌ప్లాన్డ్ అయినా సరే, స్టిల్ ఇప్పుడు ఊటీ అనగానే నాకు ఫస్ట్ వచ్చేది ఆ రూమ్‌లో ఆ నైటే అనమాట. ఈవెన్ దో మేము నిద్రపోకపోయినా దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ లాగా ఉండిపోయిందనమాట మంచి మెమరీస్‌తో. సో, లైఫ్ ఒక్కోసారి మనం అనుకున్నట్టు వెళ్ళకపోయినా మంచి మెమరీస్ ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.